బ్యాక్ టు న్యూస్. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కోట్ల రూపాయలు స్వామికి డిపాజిట్స్ ఉన్నాయి. ఒక 12,000 మెట్రిక్ టన్నులు బంగారం ఉంది. కాబట్టి దేవుడికి డబ్బులు కొరత లేదు. నా ఆలోచన అయితే నేను నమ్మిన దేవుడు మా ఇంటి ఎలవేల్పు ప్రపంచంలోనే పవర్ఫుల్ గాడ్గా వెంకటేశ్వర స్వామి ఉండాలనేది నా కోరిక. అది జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ అకాడమీని కోరుతున్నాం. మీకు బ్రహ్మాండమైన వ్యక్తులు ఉన్నారు. మొన్నటి వరకు దాతలు వచ్చి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మీకు కొంతవరకు సహాయం చేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న నాలెడ్జ్ అంతా కూడా రావాలి. ఇక్కడ చదువుకొని పైకి వచ్చిన వాళ్ళకు తోచిన విధంగా డబ్బులు ఇస్తారా, ఇక్కడికి వచ్చి స్ఫూర్తినిస్తారా, లేకుంటే క్లాస్ రూములు టీచ్ చేస్తారా? అలాంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడలో పుట్టిన వాళ్ళని నేను చూస్తున్నాను. మెజారిటీ 100% హైదరాబాద్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, ప్రపంచం అంతా వెళ్ళారు. ఏ కొద్ది మందే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అమరావతి వచ్చిన తర్వాత మీరెక్కడున్నా తిరిగి ఇక్కడికి రండి, అమరావతికి రండి, మీ భవిష్యత్తుకి శ్రీకారం చుట్టమని మరొక్కసారి కోరుతున్నా. దానికి ఈ సిద్ధార్థ అకాడమీ వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే సమయంలో ఈ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అకాడమీ P4 మోడల్ను కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు రోడ్లు వేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు కడుతున్నాం, పవర్ ప్రాజెక్టులు చేస్తున్నాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సంపద సృష్టించగలిగాం, ఉపాధి క్రియేట్ చేయగలిగాం. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇది మంచిది కాదు. రాబోయే 30 ఏళ్లలో ఈ ఆర్థిక అసమానతలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు బిలియనర్సే ఉన్నారు, రేపు ట్రిలియనర్స్ వస్తారు, కోటీశ్వరులు పెరిగిపోతారు. అదే సమయంలో జీవన ప్రమాణాలు కొంతమందికి